హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బంగాళదుంపల ఫ్రై చూపిస్తున్నా ఫ్రెండ్స్. ముక్కలు కోసుకొని ప్యానంలో నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. అవి ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. అవి విడివిడిగా ఫ్రై అవ్వాలి అంటే, ముద్దగా రాకుండా ఉండాలంటే కళాయి మీద పెనం మీద ప్లేట్ పెట్టకూడదు ఫ్రెండ్స్. ప్లేట్ పెడితే అది ముద్ద అయిపోతుంది ఆవిరికి. ఆ ప్లేట్ పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు విడివిడిగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రై అయిందో, ఫ్రై అవుతూ ఉంది. ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్, మనం ముందుగా 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి ముక్కలుగా కోసుకొని జీలకర్రని చేత్తో నలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రెడీగా పెట్టుకుందా ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కల్ని మధ్యలో అటు ఇటు పక్కకు అనేసి ఈ మనము వెల్లుల్లి జీలకర్రని నలుపుకొని పెట్టుకున్నవి ఆ మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి. ఇప్పుడు గోల్డ్ షేడ్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఆ వెల్లుల్లి జీలకర్రని మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ నూనెని మధ్యలో అటు ఇటు అనుకొని మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే ఆ నూనెలో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి కూడా అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్. దాని మీదే మనము ఇప్పుడు ఆ వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మధ్యలో వేసుకొని దాని మీదే కారం వేయాలి ఫ్రెండ్స్. అవి కూడా వేగిన తర్వాత ఆ మధ్యలోనే కారం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మధ్యలోనే వేస్తున్నాను. ఈ ట్రిక్ మీరు చూడాలి ఫ్రెండ్స్. చూస్తేనే మనకు తెలుస్తుంది. అది టేస్ట్ వస్తుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ముందేసుకున్నా వెనకేసుకున్నా అది రాదు ఫ్రెండ్స్. ఈ 3 కారము వెల్లుల్లి జీలకర్ర మధ్యలో వేసుకొని అలా నూనెలో ఫ్రై అవ్వాలి. అది కూడా కారం కూడా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రై. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.